యేసు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు పాపమును యథార్థంగా ఒప్పుకోలేకపోతా ఉన్నాడు. ఇప్పటికైనా చేసిన పాపాన్ని కప్పుకునే వారముగా కాక ఒప్పుకునే వారంగా ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి వాళ్ళు, మనము యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి వాళ్ళు గతములో చేసిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రజల దగ్గర ఒప్పుకోకూడదు. ఎక్కడంట? ప్రజల దగ్గర ఒప్పుకోకూడదు, దేవుడి దగ్గరనే ఒప్పుకోవాలి పాపాన్ని. అందరు ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు మనం చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అందరి దగ్గర ఒప్పుకున్నాం అనుకో మన పాపాన్ని, ఏం చేస్తారు? చిన్నతనం అవుతుంది, అవులాయిగా చూస్తారు కదా. మరి ఏదేమైనప్పటికీ మన పాపం ఏం చేయాలంటే ప్రభు సమక్షములో ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకుంటే ఆయన క్షమించగలిగిన నమ్మదగిన వాడు ఆయన. పాపము ఎప్పటికీ కూడా ఒప్పుకోవాలి దేవుని దగ్గర. అందుకనే మన పాపాన్ని మనము ఒప్పుకుంటే దేవుడు క్షమించగలిగిన మనస్సు ఆయనకు. చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు ఎప్పటికీ కూడా వర్ధిల్లడంట. పాపాన్ని హృదయంలో పెట్టుకొని, పాపాన్ని మనం హృదయంలో ఉంచుకొని యథాప్రకారముగా పాపము లేనట్లుగా జీవిస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుని ఎదుట మన పాపాన్ని ఒప్పుకోవాలి, అప్పుడే మనం వర్ధిల్లుతాం. రోజు రోజుకు నువ్వు వర్ధిల్లాలంటే, రోజు రోజుకు మనం అందరం వర్ధిల్లాలంటే, మనం అందరం అభివృద్ధి కావాలంటే, కుటుంబాలు బాగుండాలంటే, ఆయన ఆరోగ్యాలతో ప్రసాదించబడాలంటే చేసిన పాపాన్ని ఏం చేయాలా? దేవుని దగ్గర ఒప్పుకోవాల. ఒప్పుకోవడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్లుదామంట. ప్రభు ఎవరికైతే తోడుంటాడో వాళ్ళు అంతకంతకు వర్ధిల్లుతారు. ప్రభు ఎవరికైతే తోడుంటాడో వాడు ఎప్పటికీ కూడా వర్ధిల్లరు. ప్రభు మనకు తోడుంటే మనం వర్ధిల్లుతాం, ప్రభువే తోడు లేకపోతే మనం వర్ధిల్లం. ప్రభువు మనకు తోడుండాలంటే మనము చేయవలసిన పని ఏంటంటే మనము ప్రభు దగ్గర పాపము ఒప్పుకోవాలి. ఒక ఆమె బైబిల్ గ్రంథంలో పాపాత్మురాలు ఉంది. ఏమంటే ఆమె పేరు ఏం పేరంట? పాపాత్మురాలు. పాపాత్మురాలని ఎందుకు వస్తుంది పేరు? పాపము చేస్తేనే వస్తుంది పాపాత్మురాలు. వాళ్ళ అమ్మోళ్ళ నాయనలు పేరు పెట్టారండి. పేరుకు తగ్గట్టుగా జీవించలేదు, పాపం చేసింది. ప్రజలలో పాపం ఉంది అంటే పాపం చూస్తున్నారు ప్రజలు ఆమెలో. అప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పాపము చూస్తూ ఉంటే మరి అందరూ ఏమన్నారంటే ఈమె పాపాత్మురాలు, ఈమె మనిషి కాదు, ఈమె నిజంగా సామాన్యమైన రాలు కాదు, ఈమె పాపాత్మురాలు. మరి ఈరోజు ఈమె పాపాత్మురాలై ఉంది. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈమె పాపాత్మురాలు కాబట్టి పాపం చేస్తుంది కాబట్టి ఈమె పాపాత్మురాలు. కానీ యేసు ప్రభు దగ్గరికి పోతే ఆమె పాపము క్షమించబడింది. ఎంతటి ఘోరమైన పాపినైనా క్షమించగలిగిన మనస్సు ఒక యేసు స్వామికి మాత్రమే ఉంది. ఈ భూమి మీద పాపములు క్షమించగలిగిన మనస్సు యేసయ్యకి ఎందుకు ఉంది అంటే, మొట్టమొదటి ఆయనలో పాపం లేదు, రెండవది ఆయన దేవుడు, మూడవది నిన్ను నన్ను పుట్టించిన వాడు ఆయనే. కాబట్టి మన తండ్రి దగ్గర పాపం లేదు, మనతో పాపం ఉంటే ఒప్పుకుంటాడండి? తండ్రి పాపమే చేయలేదు, పిల్లలు పాపం చేస్తుంటే తండ్రి ఒప్పుకోలేడు, దాన్ని జీర్ణించుకోలేడు. ఏంట్రా నా పిల్లలు ఇంత ఘోరమైన పాపం చేస్తున్నారు, ఎందుకు నా పిల్లలు ఇంత అద్దుమానంగా ఉన్నారు, వీళ్ళు పాపములోనే జీవిస్తున్నారు, వీళ్ళు వర్ధిల్లలేకపోతున్నారే, వీళ్ళు ఆశీర్వదించబడలేకపోతున్నారే,
వీరు నిజంగా ఎక్కడున్నారో అక్కడే ఉన్నారే, వీళ్ళల్లో మార్పు రాలేదే అని దేవుడు మన కోసం కన్నీళ్లు గార్చేవాడుగా ఉన్నాడు. పాపము యథార్థముగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి, ఒంటరిగాను ఒప్పుకోవాలి, గుంపులో ఒప్పుకోకూడదు. నీ ఒంటరితనములో దేవుని దగ్గర మోకాళ్ళకి, ప్రభా గతంలో నేను ఈ పాపం చేసిన, ఇదిగో ఇప్పుడు కూడా ఈ పాపం చేసుకుంటా వచ్చిన, దేవుని నమ్మినా, నేను నమ్ముకున్నా కూడా ఈ యొక్క దుర్వ్యసనాలలో, ఈ పాపపు వ్యసనాలలో, ఈ పాపములో నేను మగ్గిపోతా ఉన్నా, ఈ పాపంలో నేను జీవిస్తున్నా, ఇదిగో ఈ పాపం నాతోనే ఉందని ప్రభు సమక్షంలో ఒప్పుకుంటే, ఒంటరిగా ఒప్పుకోవాలా, అందరి ముందర ఒప్పుకోకూడదు. అందరి ముందర ఒప్పుకుంటే ఏం చేస్తారు తెలుసా? రాళ్లతో కొడతాం. ఏం చేస్తారు? రాళ్లతో కొడతాం. అని పైకేమో బాగా ఎర్రగా బుర్రగా నల్లగా తెల్లగా ఉన్నామే, ఇంత పాపం చేస్తుందా, ఇంత పాపం చేస్తున్నాడు అని చెప్పి ఎప్పటికి కూడా మన మీద రాళ్ళేసేకే చూస్తారు, కానీ ఎప్పటికి కూడా మనల్ని అవమానపరచడానికి చూస్తారు ఈ లోకం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత మాత్రము నిజంగా ఒంటరిగా దేవుని దగ్గర అడుగుతే, నీ పాపం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నీ పాపమును క్షమించడానికి అసమర్థుడు కాదు, సమర్థుడు. పాపమును భూమి మీద ఎవరు క్షమించలేరు. ఎందుకంటే అలారికోల్ అంతా పాపం చేసిన వాళ్ళే, దేవుళ్ళుగా చలామణి చేసిన వాళ్ళందరూ. నేను దేవుణ్ణి అనుకొని మరి నిజంగా పెళ్లి చేసుకొని పిల్లలు కనే వాళ్ళు దేవుళ్ళు ఎట్లయితారండి? వాళ్ళు దేవుళ్ళు అయితే మనం కూడా దేవుళ్ళమే, మనము దేవుళ్ళమే. చిన్న దేవుళ్ళు, వాళ్ళు పెద్ద దేవుళ్ళు, మన చిన్న దేవుళ్ళు. కాబట్టి పాపము చేసేవాడు దేవుడు కాడు, పెళ్లి చేసుకొని కాపురం చేసేవాడు దేవుడు కాడు, పిల్లలను కనేవాడు దేవుడు కాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్. దేవుడు నీతిమంతుడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? రుజుపరచగలరా? ప్రపంచం అంతా చెప్తున్నాడు, సవాల్ చేసినాడు యేసుప్రభుల వారు. ఏ ఒక్కడు కూడా చేయలేదండి అలాంటి సవాల్. నాలో పాపం ఉందని ఎనీబడి ఎవరైనా గాని నాలో చూపించగలరా? రండి, దొమ్మ ధైర్యం ఉంటే. ఎవరు ఎవరు ఆయన చేసింటే నా పాపం మనం చూపించేకి? యేసుప్రభుల వారు పాపము చేసింటేనా? ఆయనలో పాపమే లేదండి. ఆయన ఎక్కడ మచ్చ ముడతలు, ఏ కల్మషము, ఏ పాపము ఎక్కడ చేసిన వాడే కాడు. ఆయన ఒక పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు. తండ్రి చెడిపోతే పిల్లలు చెడిపోతారండి, తల్లి చెడిపోతే పిల్లలు చెడిపోతారు. జాగ్రత్త. తల్లిదండ్రులు ఒక యూనిటీగా ఉండండి, ఒక పరిశుద్ధత కలిగి ఉండండి. దేవుడి ఎదుట చేసిన పాపాన్ని ఒప్పుకొని మీ పిల్లలను ఒక క్రమశిక్షణలో పెంచండి. మీరు చెడిపోతూ ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి చెడిపోయేవారుగా ఉంటారు. అందుకే సమాజము బైబిల్ గ్రంథం ఏముంటుందంటే, తల్లెట్టిదో పిల్లటిది, తండ్రి ఎట్టివాడో పిల్లలాంటి వారి కుమారుడు. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు, అప్పుడు వర్ధిల్లుతారు. మీరు అంతకంతకు ఏమైపోతారంట? వర్ధిల్లుతారు. పాపాన్ని ఏం చేయాలంట? కప్పుకోండి. కప్పుకోలా, ఒప్పుకోలా. ఏమంట? బలపన్నా ఎవరి దగ్గర? నా దగ్గర కాదు. మోకాళ్ళొంగి కళ్ళు మూసుకొని ఎవరు లేరు చర్చిలో. ఇప్పుడే నాకు పండగ వచ్చిందని చెప్పుకొని దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకోవాలా, పాపాన్ని ఒప్పుకోవాలా. లేదు, ఇక్కడ ఎవరైనా వచ్చి పోతుంటారు, ఇంట్లో ఒంటరిగా ఉంటావు, వాకిలు వేసుకోవడము దేవుని దగ్గర, ప్రభువా నేను చేసిన పాపాలన్నీ ఇదిగో నువ్వు క్షమించు. నువ్వు ఒక్కడివే పాపి కాదు, అందరము పాపులమే. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపే. దావీదు అంటాడు, ఏమంటారు తెలుసా? జన్మ పాపం కర్మ పాపంతో నేను అనుభవిస్తున్నాను రా నైనా అంటున్నాడు. దాన్ని పోవడానికే దావీదు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దావీదు దేవుని దగ్గర ఒప్పుకొని మరి చేసిన తప్పును, చేస్తున్న పాపాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఆయనకు కనబడుతుంది. పాపాన్ని దేవుళ్ళో ఎలా ఎదగాలో అర్థం కాలేని స్థితిలో ఉన్నాడు దావీదు. ఒప్పుకున్నాడండి. ఆమేన్. ఒప్పుకున్నాడు చేసిన పాపాన్ని ప్రభు దగ్గర. ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకున్నాడో మరి దావీదును దేవుడు క్షమించినాడు. సంసోను కూడా పాపం చేసినాడు, కానీ చివరి దశలో దేవుని దగ్గర, అయ్యా నన్ను క్షమించు, ఇదొక్కసారి అవకాశం నాకు కల్పించు, ప్లీజ్ రిక్వెస్ట్ గా హంబుల్ అడుగుతున్నా, మరి ఇదొక్కసారి నీ యొక్క ప్రసన్నతను, నీ యొక్క బలమును నా మీద పంపించు.
అని దేవుణ్ణి అడిగినాడు. అప్పుడు దేవుడు అనుగ్రహించినాడు. ప్రతి వారి ప్రార్థన దేవుడు వినేవాడు, ప్రతి వారికి అక్కరు తీర్చేవాడు దేవుడు. ఈరోజు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఒప్పుకుంటే క్షమించబడుతుంది. నీ పాపము ఒప్పుకుంటే క్షమించబడి నువ్వు అంతకంతకు అతిక్రమములు చేయవాడు వర్ధిల్లాడు, అతిక్రమములు చేయని వాడే వర్ధిల్లుతాడు. పాపము ఒప్పుకొని వాడు వర్ధిల్లుతాడు, పాపము చేసేవాడు ఎప్పటికీ కూడా వర్ధిల్లాడు. ఎంత కష్టము చేసినా డబ్బులు నిలవలేదు అని నాతో కొల్లలు చెప్తుంటారు. అయ్యా నిలవచాలకు ఏముండదు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువుకు లోబడదాం, ప్రభు దగ్గర గడుపుదాం, మన పాపాన్ని ఒప్పుకుందాం. అప్పుడే ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మన పాపాన్ని క్షమించగలిగిన సామర్థ్యత, మన పాపం క్షమించడానికి భూమి మీద ఒక్కడికే అధికారం ఉంది. ఆ ఒక్కడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏముందంట? క్షమించే అధికారం ఉంది పాపాన్ని. ఎందుకంటే పాపము చేయని వాడే క్షమించగలడు. యేసయ్య పాపము చేయలేదండి. అందరూ చేస్తున్న పాపాన్ని చూసినాడు, తట్టుకోలేకపోయినాడు, జీర్ణించుకోలేకపోయినాడు. అందుకే పరలోకము నుండి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో ప్రేమైన దేవుని యావత్ భూమి మీద కాపురం చేస్తున్న ప్రతి మానవుని యొక్క పాపమే తన మీద మోపుకున్నాడు. అందుకే శిలువ మోసినాడు. శిలువ మోసి మన పాపం కోసమై ఆ కలువరి శిలువలో చనిపోయినాడండి, ప్రాణము పెట్టినాడు. అంతేకాదు, సమాధి చేయబడిన తర్వాత మళ్ళా 3వ రోజున తిరిగి మృత్యుంజయుడిగా లేచినాడు. ఆయన మరణము ఆయన ముందు ఏమైపోయింది తెలుసా? ఓడిపోయింది, తలదించుకుంది. మన ముందు మరణం ఏడ తలదించుకుంటుంది, ఆడ ఓడిపోతాయి. మరణం ముందు మనం ఓడిపోతాం. ఈరోజు మనం ఓడిపోకూడదు, మరణమే ఓడిపోవాలి. యేసయ్య జీవితంలో మరణం ఓడిపోయింది. ఎందుకంటే మరణము ఓడిపోయింది ఆయన ముందు. ఈయన గెలిచినాడు అండి, తిరిగి లేచినాడు, మృత్యుంజయుడిగా లేచినాడు, సజీవుడై లేచినాడు. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నావా? పాపాన్ని ఒప్పుకుందామా? మన అతిక్రమంలో ఒప్పుకుందామా? అప్పుడే మనం వర్ధిల్లుతాం. అంతేకాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మన పట్ల అనేకమైన అద్భుతములు చేయగలిగిన వాడుగా ఉన్నాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతాడంట? కనికరమును పొందుతాడు. ఈరోజు నిజంగా ఏదేమైనప్పటికీ పాపాన్ని మనము ఒప్పుకునే వారంగా ఉండాలి. ఆకాను చేసిన పాపం ఒప్పుకోలేకపోయినాడు. ఆకాను చేసిన పాపం ఒప్పుకోలేదండి. చివరికి తాను పాపం చేసినాడు. ఎప్పుడైతే తాను పాపము చేసినాడో ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా నువ్వు పాపము చేసినావా నా కుమారుడా ఆకాను అని యెహోషువ ఎప్పుడైతే అడిగినాడో, అవునయ్యా నేను పాపం చేసిన. మరి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం కదా, మరి ఎప్పుడైతే ఆ పాపాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా పాపము ఒప్పుకున్నాడు. అయ్యా నేను చేసింది పాపమే, చేసిన మొట్టమొదట ఒప్పుకోలేకపోయినాడు. అయితే ఆ పాపము చేసినందుకు ఏమొచ్చింది తెలుసా? భార్య పిల్లలకు ఈయనకు మరణం వచ్చింది. పాపము ఎప్పుడు చేయకూడదు. పాపము భయంకరమైన పాపం. పాపము ఎప్పటికీ మనము దూరంగా ఉండాలి. పాపము మనకు ఎప్పటికీ దూరంగానే ఉండాలి. పాపము జోలికి పోకూడదు. ఆమేన్. పాపము జోలికి ఎప్పటికీ కూడా పోకూడదు. ఆకాను చేసిన పాపాన్ని బట్టే భార్య పిల్లలు పశువులు సమస్తమును చనిపోయినారండి. అదే పాపము చేయకపోతే తన కుటుంబాన్ని కాపాడుకునేవాడు. ఈరోజు మనము కూడా మన పాపాన్ని ఒప్పుకుందామా? ఒప్పుకుంటే నమ్మదగిన వాడు, మన పాపము క్షమించడానికి సమర్థుడు, అసమర్థుడు అయితే కాదు. అంతేకాదు, ఫరో చేసినాడు పాపం, సౌలు కూడా చేసినాడు పాపం తన జీవితంలో. ప్రేమైన దేవుడు, ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మరి పాపము చేసినారు. కొద్దిమంది మరణించినారు, కొద్దిమంది ప్రభు దగ్గర ఒప్పుకున్నారు, విడిచిపెట్టినారు, వారిని దేవుడు క్షమించాడు. ఈరోజు మనము కూడా ఒప్పుకుందామా? పాపాన్ని కప్పుకోకుండా, వస్త్రము కప్పుకున్నట్లుగా కాకోకుండా దేవుని సమక్షంలో మన పాపాన్ని మనము బట్టబయలుగా ఒప్పుకుందాం. అప్పుడే దేవుడు మనల్ని క్షమించగలిగిన మనస్సు దేవునికి. అప్పుడు మనం ఏమవుతాం?
వర్ధిల్లుతాం. చూడండి, ఒకటో సమయాల గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రేమగా నుండిన దానిని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదు, నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము, ఎర్రివాడనైనా నేను బహుగా తప్పు చేసి తినగా. చూడండి, దావీదు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంట సౌలు, నేను పాపము చేసి తిని. ఏంటండి, ఒక రాజు పాపం చేయడం? దావీదు కూడా రాజే, పాపం చేసి. సౌలు పాపం చేసి, నేను పాపము చేసిన నీ దగ్గర రాలేకపోతున్నా. ఈరోజు దేవుని దగ్గరికి రావాలంటే మనం అన్ని వదిలిపెట్టాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం వదిలిపెట్టాలి, పాపాన్ని వదిలిపెట్టాలి. మనకు చెడ్డ అలవాట్లు ఉన్నటువంటి ఏం చేయాలా? వదిలిపెట్టాలి. త్రాగుడు కానీ, బిడి సిగరెట్ కానీ, వ్యభిచారము కానీ, జూదము కానీ, అబద్ధాలు కానీ, మోసము కానీ, దొంగతనము కానీ, మరి హత్య కానీ కదా, ఇతరులను హత్య కూడా చేయకూడదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని మీద తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. ప్రేమించకపోతే అది కూడా ఒక పాపమే. తల్లిదండ్రులను మరి నిజంగా సన్మానించకపోతే అది కూడా పాపమే. ఈరోజు ఇవన్నీ మనలో ఉంటే అవన్నీ ఏం చేయాలంట? ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. చేసిన పాపముని వదిలిపెట్టాలి, ప్రభు సమక్షంలో ఒప్పుకోవాలి. యేసు రక్తము ప్రతి పాపమును కడుగునని వాక్యము తెలియజేస్తాం. ఏం చేయాలంట? ప్రభు దగ్గర మన పాపాన్ని ఏం చేయాలంట? ఒప్పుకోవాలా. కప్పుకునే వారంగా ఉండకుండా ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడు. నువ్వు రోజు రోజుకి ఏమవుతావు తెలుసా? వర్ధిల్లడమే ఉంటుంది. ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నిజంగా బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండ 28 ఏమని తెలుసా? దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలను నిజంగా వాటిని రిసీవ్ చేసుకుంటే, వాటిని అనుసరిస్తే, ఆ వాక్యానికి లోబడితే, దేవునికి లోబడితే అప్పిస్తావు కానీ అప్పు చేయి. అంతేకాదు, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందికి వాడుగా ఉంటావు. నేను తలగా వస్తావు, నేను తోకగా ఉంచాను. నువ్వు ఎప్పటికీ ఆశీర్వదించబడుతావు. ఆమేన్. అందుకే బైబిల్ ఏమో తెలుసా? నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షమములే నా వెంట వచ్చు. నా గిన్నె నిండి పొర్లుచున్నదంట. ఏంటివి? ఆశీర్వాదాలు. నీ హృదయము పొర్లి పారాలండి, నీ కుటుంబము పొర్లి పారాలి, ఆశీర్వాదాలు తూగాలి. అలాంటి ఆశీర్వాదాలు మన ఇంట్లో రావాలి. కొంతమంది చాలా మంది ఏమని చేస్తారంటే, అయ్యా సేవకుని, అయ్యా నా నెత్తి మీద చేయి పెట్టయ్యా. కొద్దిమంది పెట్టకపోతే ఒప్పుకో, పెట్టాలంట. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే దేవుడు చేయి పెట్టినట్టే. మరి ప్రేమైన దేవుని బిడ్డగా ఆ సేవకుని చేయి కింద యేసయ్య చేయి, యేసయ్య చేయి వాళ్ళని తాకినప్పుడు వాళ్ళు అభివృద్ధి అవుతారు. కానీ యేసయ్య చేయి తాకాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే మన పాపము ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడే నీవు నీ కుటుంబము ఏమవుతుంది తెలుసా? వర్ధిల్లుతారు, ఆశీర్వించబడతారు, దీవించబడతారు. ఎందుకు లోకంలో అంటారు చూడండి, పట్టుకునేదంతా బంగారే అవుతుంది అంట. ఏమంట? పట్టుకునేదంతా బంగారే అవుతుంది అంట. మరి ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, పట్టుకున్నదంతా బంగారు కావాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు చేసిన ప్రతి పాపం, మనం చేసిన ప్రతి పాపం ప్రభు సమక్షంలో ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పుకుంటే 100% అండి నువ్వు బ్లెస్ చేయబడు. ఇది తూచా తప్పకుండా నేను చెప్తున్నాను. ఇది నిజంగా యథార్థంగా మీతో నేను మాట్లాడుతున్నాను. మీరు చేసే పాపాన్ని వదిలిపెట్టండి. మీకున్న చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు వాటికి దూరముగా ఉండండి. అప్పుడే మన జీవితంలో గొప్పగా ఆశీర్వదించబడతాం. అప్పుడే మనము గొప్పగా దీవించబడతాం. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు కూడా పాపం చేశాడు. ఏం చేశాడ? యూదా కూడా పాపము చేసినాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్టు యెహోవా నీ పాపము పరిహరించెను. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు రాజు పాపము చేసి ఎవరితో ఒప్పుకున్నాడు? నాతాను దగ్గర పోయి నేను పాపము చేసినాను అని ఒప్పుకున్నాడు. సేవకుని దగ్గరికి ఎవరైనా పోయి నేను పాపం చేసినాను అని ఒప్పుకోగలమండి? ఒప్పుకోగలమా? ఒప్పుకుంటే ఓయమ్మ సేవకుని దగ్గర మనకు మర్యాద పోతుంది అనుకో. చేసిన పాపము నాతాను దగ్గర పోయి దావీదు ఒప్పుకుంటానే నాతాను ఏమన్నాడు తెలుసా? నీ పాపములు క్షమించబడి నువ్వు సావవుగా. ఆమేన్. అంటే పాపం చేసినటువంటి ఏమొచ్చిందండి? మరణ శిక్ష వస్తుంది. ఇది కృపాకాలం కాబట్టి యేసుప్రభువు వారు చూసిచున్నట్లు పోతున్నాడు. చేసిన పాపాన్ని నిజంగా మరి చూచిచున్నట్లు పోతున్నాడు. చాలా మంది పాపం చేస్తూనే ఉన్నాం. చేసిన పాపాన్ని ప్రభు ఏం చేస్తున్నాడంటే, అయ్యో నా పిల్లల్ని పాపం చేస్తున్నారే అని చెప్పి ఆయన మౌనంగా ఉన్నాడు. ఒకవేళ పాత నిబంధన ప్రకారం అయితే ఎప్పుడో భూమి మీద అందరూ సొదొమ గొమొర్రా పట్టణము నాశనమైనట్లుగా ప్రపంచమంతా నాశనం అయిపోయేది. ఎక్కడ చూసిన అరాచకాలే, ఎక్కడ చూసిన వ్యభిచారమే, ఎక్కడ చూసిన మరణ వార్తలే మనం వింటున్నాం. చంపుకోవడమే ఉంటుంది. కాబట్టి ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసిన పాపాన్ని ఒప్పుకుందాం. ఆమేన్. దావీదు ఒప్పుకున్నాడు. అయ్యా నాతానా నేను చేసిన పాపం ఉందయ్యా, నేను చేసిన అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నీ పాపములు క్షమించబడినాయి, నువ్వు బ్రతుకుతున్నావు అన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్నా నువ్వు కూడా ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. భర్తకు తెలియకుండా చేస్తున్నావేమో పాపం, భార్యకు తెలియకుండా చేస్తున్నావేమో పాపం, నీ తల్లిదండ్రులకు తెలియకుండా యవనస్తురాలా నువ్వు పాపపు అడుగుల్లో ఉన్నావేమో, పాపము చేస్తూ పాపములోనే జీవిస్తున్నావేమో. ఒక్కసారి నువ్వు పరీక్షించుకో, ఒక్కసారి ఆలోచించు. పాపము జోలికి వెళ్ళొద్దు. పాపము భయంకరమైన పాపము. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈరోజు పాపము చేస్తే మరణ శిక్ష. దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపం చేసినాను అన్నాడు. నీ పాపములు క్షమించబడినాయి, నువ్వు బ్రతికినావు అన్నాడు. ఈ మాట వింటున్నా నువ్వు కూడా బ్రతకాలనుకుంటే పాపాన్ని వదిలిపెట్టు. జీవితంలో పాపాన్ని జోలికి వెళ్ళొద్దు. పాపం అంటే భయంకరమైనది, అది నాశనానికి నాంది తీసుకొస్తుంది. ఈరోజు పాపానికి దూరంగా ఉంది. పాపానికి తప్పిపోయిన కుమారుడు కూడా తన జీవితంలో నిజంగా ప్రియమైన దేవుడు తండ్రికి లోపం లేకపోయినా తన స్నేహితులనే నమ్మినాడు, పాపములో పడిపోయినాడు. పాపములో పడిపోయిన వాడు తిరిగి ప్రభు దగ్గరికి అనగా తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి క్షమించినాడు, హత్తుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా క్షమించగలిగిన మనసు ఒక యేసయ్యకు యవ్వనికి లేదు. క్షమించగలిగిన వాడు మన దేవుడు. ఏమంటే క్షమించగలిగిన వాడు మన పాపములన్నీ క్షమిస్తాడు. దేవుడి మాటలు ఆశించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు. చేరవచ్చిన బిడ్డలు అందరినీ దీవించండి. యూట్యూబ్ ఛానల్లో వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను దీవించండి. అయ్యా పాపం ఒప్పుకుంటే వద్దులు, కప్పుకుంటే చనిపోయి ఇదో చావా బ్రతుక ఈరోజు మా ముందుకు తీసుకొచ్చినాం. మేము బ్రతకాలి అంటే పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రభువా మరి ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ఒప్పుకున్నారు చేసిన పాపాన్ని, మరి బ్రతికినారు. కొద్దిమంది ఒప్పుకోలేకపోయినారు, మరణం వచ్చేసి. అననీయ సప్ఫీరా నిజంగా అబద్ధం ఆడినందుకే వాళ్ళు చనిపోయినారయ్యా. ఈరోజు అబద్ధముకుడు కాడు, పాపము చేయి అలాంటి వారు మరణ శిక్షణ ఉంటారు. ఈ రోజునైనా నేనైనా మేమైనా అందరం పాపాన్ని ఒప్పుకునే వారంగా ఉండడానికి కృప చూపించండి. వర్ధిల్లడానికి కృప చూపించండి. దయ్యాలు పట్టిన వారికి విడుదల తెచ్చి, రోగాల నుండి విడుదల తెచ్చి, మాంత్రిక చేతిబడి దురాత్మ శక్తులను విడుదల తెచ్చి అయ్యా చేరువచ్చిన బిడ్డలందరినీ తెచ్చి నజరుడైన యేసయ్య నామములో అడిగి నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ చేరువచ్చిన బిడ్డలందరికీ నీకు ఆదరణ ఇప్పుడు సదాకాలము తోడేను కాదు. ఆమేన్.